శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: పద్మ అరణ్యవాసం, వృద్ధ భర్తకు సేవలు, ధర్మదేవత ఆమెను పరీక్షించడానికి వచ్చుట, పద్మను ప్రోభబెట్టే ప్రయత్నం ఆమె ఆగ్రహం, ధర్మదేవత నిజరూప దర్శనం, పద్మ గొప్పతనం, పిప్పలాదుడు ఆమెకు 10 మంది కుమారులు ప్రసాదించుట. ఈ కథ విని మేనాదేవి ఊరట చెందటం. నిజమైన ప్రేమ భక్తికి రూపంతో పని లేదని నిరూపించే ఈ కథను తప్పకుండా చూడండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. వాగర్థాపివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారము. ఇక ఈ వీడియోలో పద్మా పిప్పలాదుల చరిత్ర అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. అంత హిమవంతుడు పద్మా పిప్పలాదుల తదనంతర వృత్తాంతాన్ని చెప్పవలసిందని కోరగా అదృష్ట మహర్షి ఇలా చెప్పసాగాడు. పిప్పలాదుడు పద్మను అరణ్యంలో తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. ముని జప తపాలకు, ధ్యానానికి, ధర్మానుష్ఠానానికి, తపస్సుకు అవసరమైన పరిచర్యాలను, సేవలను చేస్తూ వికరణ శుద్ధిగా భర్తనే సేవలు చేస్తూ ఆయనకి ఎటువంటి లోటు రాకుండా ఆశ్రమ జీవనం సాగిస్తూ ఉన్నది పద్మ. భర్త మనసు గుర్తించి మసులుకుంటూ ఉన్నది. అన్యోన్యంగా ఆనందంగా ఉంటున్నారు వారిద్దరు. అలా ఉండగా ఒక రోజున పద్మ గంగా నదిలో స్నానము చేసి నీళ్లను పిండిన తడి చీర కట్టుకుని నీళ్ల కడవను నెత్తిన పెట్టుకుని ఆశ్రమానికి తిరిగి వస్తూ ఉండగా మార్గ మధ్యలో ధర్మప్రభు అనగా ధర్మదేవత నవీన యవ్వనుడై కామదేవ సమాప్రభుడై నానా అలంకార భూషితుడై ఎదురుగా వెళ్ళి నిలిచి ఆమెతో ఇలా అంటున్నాడట: ఓ చారు రూపిణి, సుందరాంగి, అర్ధవస్త్ర పరిధానంలో మబ్బుల చాటున చందమామలా మెరిసిపోతూ ఉన్న నువ్వు ఎవరు? జారిపడుతున్న నీటి బిందువులతో కూడి స్నానం చేసిన నీ కురులు వర్షకాభ్రములా ఉన్నది. నీ పేరులో ఏ అక్షరాలు సార్థక్యాన్ని పొందాయి? నిన్ను కన్నా తల్లిదండ్రులు ధన్యులు, చెప్పు అని అన్నాడట ఆ ధర్మదేవత. ధర్ముని పలుకులకు ఈశాద్రక్తాంతలోచని అనగా ఆలోచించి పద్మ ఇలా అంటున్నదట: నేను పిప్పలాద మహర్షి యొక్క భార్యను, నా పేరు పద్మ అని సమాధానం చెప్పిందట. దానికి ధర్ముడు నవ్వి ఇలా అంటున్నాడట: ఓహో, ఆ నిరసన వెంట్రుకల గలవాడు, ముడతలు పడ్డ శరీరం గలవాడు ఆయన పిప్పలాదుడా నీ భర్త? వనమంతా వెన్నెరవేసినట్లు కన్నుల పండువుగా ఉన్న నువ్వు ఎక్కడ? పండుకోతి వంటి పిప్పలాదుడు ఎక్కడ? నీ సౌందర్యం రాజపూజితం. తపస్సు చేసుకునే ముసలిదానికి ఇంత అపురూప సౌందర్య రాశి భార్యగా అక్కరలేదు. నేను రాజశ్రేష్ఠుడను. ఆ ముసలివాడిని వదిలివి, నాతో రా అని ఆమె ఆంతర్యాన్ని పరీక్షించుకోరి ఇలా పలికిన ధర్ముడు ఆమె చేతిని పట్టుకోబోయాడట. ధర్ముని దురాగతాన్ని సహించలేక మహాక్రోధంతో మండిపడి పద్మ ఇలా అన్నదట: ఓ మానవాధమా, దూరంగా ఉండు. నువ్వు పాపాత్ముడివి. పరస్త్రీని కామదృష్టితో చూసిన నువ్వు నిస్సందేహంగా నశిస్తావు. తపోధుడైన పిప్పలాదుడు ఎక్కడ? కామకుడువైన నువ్వు ఎక్కడ? నువ్వు కాలగతిలో నా శాపం వల్ల క్షయాన్ని పొందగలవు అని శపించడ పద్మ. ఆమె శాపానికి గడగడా వణికి రాజవేషాన్ని విడిచి ధర్ముడు ఇలా అన్నాడట: ఓ మాత, నేను ధర్మదేవతను, గురువులకే గురువును, ఈశ్వర ప్రేరితుడని అనగా ఈశ్వర మాయ చేత ఈ చిలిపి పని చేశాను. నాకు తగిన శాస్త్రి చేశావు తల్లి. అందరికీ వారి వారి కర్మానుసారముగా ఫలాలను ఇచ్చేవాడు ఈశ్వరుడే కదా తల్లి. నా శాప విముక్తిని కూడా నువ్వే అనుగ్రహించు అని బతిమాలుకున్నాడట ఆ ధర్మదేవత. అప్పుడు పద్మ పశ్చాత్తప్తురాలై ఇలా శాప విముక్తిని ప్రసాదించిందట: ఓ ధర్మదేవత, పతివ్రత శాపం ఫలించి తీరుతుంది. ధర్మం క్షయించిన నాడు అనగా ధర్మం నశించిన నాడు లోకాలన్నీ వ్యాకులమవుతాయి అనగా నశించిపోతాయి కదా. నువ్వు నశించకూడదు కనుక నేనొక వ్యవస్థను చేస్తున్నాను అనగా ఈ శాపాన్ని సవరిస్తున్నాను. నువ్వు సత్యయుగములో అనగా కృతయుగములో 4 పాదాలవై
పూర్ణుడవై ఆకాశం శాఖను వలె పరిపూర్ణంగా విరాజిల్లుతావు, అనగా 4 పాదాలతో నివసిస్తావు. ఆపై త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపర యుగంలో 2 పాదాలపై, కలియుగంలో 1 పాదం చొప్పున క్షయిస్తూ కలియుగ అంతానికి వచ్చేసరికి అమావాస్య చంద్రుడిలా కనబడకుండా వెళ్ళిపోతావు. తిరిగి కలియుగం తరువాత ఆరోహణ క్రమములో, అనగా కింద నుంచి పైకి వచ్చే క్రమంలో కాలగతిలో వచ్చే ద్వాపర త్రేత కృతయుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున వృద్ధి చెందుతూ మరలా కృతయుగంలో పూర్ణుడవై ప్రకాశిస్తావు. ఆ యుగంలో నువ్వు సర్వవ్యాపకుడవై ఉంటావు, అనగా కృతయుగంలో మాత్రమే నువ్వు 4 పాదాలతో నిస్సందేహంగా నిలిచి ఉంటావు. ఈ నా మాటలు నీకు సుఖాన్ని కలిగించుగాక, నేను నా పతిని చేరుకుంటాను అని ఇలా పలికి పద్మ వెళ్ళబోతూ ఉంటే ఆపి ఆమె పతిభక్తి ధర్మప్రభువు సంతోషించి ఇలా అన్నాడట: ఓ పతివ్రత, నీకు మంగళముగుగాక. నీ భర్త అయిన విప్లవాదుడు రూపవంతుడు సంతత స్థితి యవ్వనుడు అవుగాక. మార్కన్నేయుడిని మించిన అధిక చిరంజీవి అవుగాక. కుబేరుడిని మించిన అధిక ధనవంతుడు అవుగాక. ఇంద్రుడి కంటే అధిక ఐశ్వర్యం కలవాడు అవుగాక. విష్ణువుతో సమానమైన శివభక్తిని కలవాడు అవుగాక. కపిల మహర్షిని మించిన సిద్ధుడవుగాక. బృహస్పతికి సమానమైన బుద్ధిశాలి అవుగాక. బ్రహ్మతో సమానమైన సమద్భావం, అనగా జ్ఞానం కలిగి ఉండుగాక. నీ దంపతుల యందు రూపము యవ్వనము స్థిరముగా నిలిచి ఉండుగాక. నీ భర్త కంటే అన్నింట అధికమైన గుణవంతులైన 10 మంది పుత్రులకు నువ్వు తల్లివి అగుదుగాక అని వరాన్నిచ్చాడట ఆ ధర్మదేవత. ఇలా ఆశీర్వదించిన ధర్మునికి ప్రదక్షిణాది నమస్కారాలు ఆచరించి తన ఆశ్రమానికి చేరుకున్నది పద్మ. ధర్ముడు తన నిజస్థానానికి వెళ్ళిపోయాడట. కనుక ఓ పర్వతరాజా, నేను చెప్పిన ఈ చరిత్ర సారాన్ని బుద్ధి యందు ఉంచుకొని పార్వతి శివునికి వివాహం జరిపించు. మీ దంపతులిద్దరూ శివుని యందు ద్వేషభావాన్ని విడిచిపెట్టండి. నేటికి 7 రోజుల తరువాత లగ్నాధిపతి అయిన చంద్రుడు తన కుమారుడైన బుధునితో కూడి లగ్నంలో ఉండి ఆనందంతో రోహిణితో కలిసి ఉన్న శుభముహూర్తములో మార్గశీర్ష మాసములో సోమవారం నాడు కన్యాదానము చెయ్యి అని ఇలా చెప్పి ముగించాడట వశిష్ఠ మహర్షి. హరి ఓం తత్సతో. ఇంతటితో పద్మ పిప్పలాదుల చరిత్ర అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో సప్తఋషుల ఉపదేశం మరణ అనే దాని గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.